నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పిందంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పుకోవచ్చు. అయితే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎలక్షన్స్ అయిపోయాక సైలెంట్ అయిన పరిస్థితి. ఇక తాజాగా ఆయన ఆఫ్రికాకు తరలిపోతున్నాడు అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చాలామంది మంత్రులు కూడా ఇతర దేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా మనం వింటూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముంబై పోర్ట్ నుంచి ఆఫ్రికాకు ఆయన లారీలు తరలిపోతున్నాయి, దాంట్లో ఏదో వెళ్తుంది అని వార్తలు కూడా గుప్పమంటున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. సో రోజుకొకటి వింటూనే ఉన్నాం. అండ్ ఎలక్షన్స్ అయిపోయాక, ఎలక్షన్స్ ముందు ఎంత హడావుడి చేశారు వైసీపీ మంత్రులు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంత సైలెంట్గా ఉన్న పరిస్థితి. సో రోజుకొకళ్ళు వెళ్ళిపోతున్నారు, యూఎస్ వెళ్తున్నారని, గ్రీన్ కార్డ్ చేయించుకుంటున్నారని, పాస్పోర్ట్లు పెట్టుకొని తిరుగుతున్నారని చెప్పి మనం వింటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే పెద్దిరెడ్డి ఇక ఏకంగా ఆయన పోర్టుల నుంచి లారీలను తరలించేస్తున్నారు. మరి దానిలో ఏం తరలిస్తున్నారో తెలియదు. ఆయన ఆఫ్రికా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అక్కడ సామ్రాజ్యం ఉంది కాబట్టి ఈయన కూడా అక్కడికి వెళ్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మేడం, ఇది ఎంతవరకు నిజమంటారు? ఏం జరుగుతుందంటారు వైసీపీలో? ఖచ్చితంగా గత 2 రోజులుగా అయితే ఇది జరుగుతున్న విషయమే. ఇది అంటే ఎక్కడికెక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా సర్దుకోవటం జరుగుతోంది ఏపీలో. వైసీపీ ఎమ్మెల్యేలందరూ అంటే ఇంకా గెలవం అనేది వాళ్ళ పక్క ఒక ఆధారంతో కూడిన రిపోర్ట్స్ వాళ్ళకి తెలుస్తున్నాయి. అన్ని సర్వేలు కూడా టీడీపీకి అనుకూలంగా అమిత్ షా గారు కూడా చెప్పటమే కానివ్వండి బహిరంగంగా, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి కన్ఫామ్గా మనం గెలవము, మనం చేసిన దుర్మార్గాలు అరాచకాలకి కేసుల కోసం ఇక్కడ మనం అగుసాట్లు పడాల్సి వస్తుందేమో, అవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయేమో. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సొంత జిల్లా నారా చంద్రబాబు నాయుడు గారిది చిత్తూరు జిల్లా. ఆ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఆయన మీద రాళ్ల దాడి చేసి ఆయన మీద కేసు పెట్టడం, అంగళ్ళు ప్లేస్లో అక్కడ ఆయన మీద కేసు పెట్టే ఇది కూడా జరిగింది. 100 మంది వరకు ఆయన మీద రాళ్ల దాడి చేస్తే ఆ రోజు బుల్లెట్ ప్రూఫ్ కూడా ఓపెన్ అవ్వటం జరిగింది. ఎన్ఎస్జీ వాళ్ళకు కూడా రాళ్ల దాడిలో తలకి గాయాలు అవ్వటం, తల పగలటం లాంటివి కూడా జరిగాయి. ఇలాంటివన్నీ జరిగినప్పుడు రేపొద్దున అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే కొట్టిన వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయటం, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇక్కడ జరిగిన ఆశ్చర్యకర విషయం. అది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి రావటం తప్పని నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టాలనే దుర్మార్గ ఆలోచన చేయటమే కానివ్వండి. ఇవన్నీ చూస్తూ ఉంటే రేపొద్దున ఇన్ని చేసిన వాళ్ళకి, తప్పులు చేసిన వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ భయంతోనే ఈరోజు సర్దుకుంటున్నారు అన్నీ. ఎందుకంటే ఇక్కడ మైనింగ్ వ్యాపారమే కానివ్వండి, కోట్లు కొల్లగొట్టారు. అంటే వీళ్ళ చేసిన దందా అంతా ఇంత కాదన్నట్టు మైనింగ్ ఎక్కడ పట్టినా మైనింగే కానివ్వండి, గంజాయి లాంటివి, ఈ డ్రగ్స్ కానివ్వండి, ఈ అక్కడ దేవస్థానంకు సంబంధించిన అంటే తిరుమల శేషాచలం అడవుల్లో కానివ్వండి వీళ్ళు చేసే దుర్మార్గాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ బయట వస్తాయి. రేపొద్దున దానిలో నుంచి సంపాదించిన సొమ్ములన్నీ కూడా లెక్కలు ఇవన్నీ బయట వస్తాయి కదా ఇక్కడ ఉంటే. సో మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆఫ్రికాలో అయితే దుకాణం ఓపెన్ చేశాడు, అక్కడ ఆల్రెడీ సారా వ్యాపారం స్టార్ట్ చేశాడంట. సునీల్ రెడ్డిని వీళ్ళనందరినీ ఆల్రెడీ అక్కడ తరలించినట్టే చెప్తున్నారు. ఆల్రెడీ అక్కడ ఆయన దందా స్టార్ట్ అయింది కాబట్టి అక్కడికి వెళ్తేనే మనకు కూడా సేఫ్ అనుకుంటున్నారు. అందుకని ఆయన బాంబే పోర్టుగా ఇది చేసుకొని అన్నీ ఇక్కడ నుంచి వెహికల్స్ అంటే మైనింగ్లో పనిచేసే వెహికల్స్తో సహా తరలించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు అడిగారు, ఏంటి వెహికల్స్ అన్నీ తరలిస్తున్నారు, వెళ్ళిపోతున్నారా అని కూడా ప్రెస్ వాళ్ళు అడిగిన దానికి సమాధానం లేదు, అక్కడ నాకు మైనింగ్ కంపెనీ ఇది ఉంది, నేను అక్కడ వెళ్ళి పనిచేయడానికి వెహికల్ పంపిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఏం చేస్తారనంటే ఇక్కడ కొనుక్కుంటాను అన్నారు. సో ఎవరైనా కొత్తవి కొని పంపుతారు, పాతవి వాడే వాటిని తీసుకెళ్ళి పంపరు కదా, కొత్త వెహికల్స్ పంపుకుంటారు. కానీ అక్కడ కొత్త వెహికల్ పంపకుండా పాతవి పంపుతున్నాడంటేనే అర్థమవుతుంది. సో మొత్తం ఇక్కడ మైనింగ్ అనేది లేకుండా ఇక్కడ ఉన్న వ్యాపారాలన్నీ కూడా సర్దేస్తున్నట్టే కనపడుతుంది. ఇక్కడ నుంచి మొత్తం తరలించి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అక్కడ దుకాణం తెరిచాడు కాబట్టి అక్కడ వెళ్ళి పని చేసుకోవటానికి వెళ్ళిపోతున్నట్టే కనపడుతుంది మనకి ఇక్కడ. అయితే ఇంకోటి మేడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒకసారి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు స్వయంగా పెద్దిరెడ్డి మాఫియా గురించి ఆయన నోటి నుంచే ప్రస్తావించిన పరిస్థితి. ఇప్పటి వరకు వైసీపీ గెలుస్తుందని వాళ్ళందరూ భావించారు. ఇంకా కూటమికి బాగా మద్దతు, అలాగే కూటమి గెలుస్తుందని ప్రచారం కూడా జరగడంతో ఈ నేపథ్యంలోనే ఆయన అంటే వాహనాలు అక్కడ సామాగ్రి ఏమైతే ఉందో అదంతా ఆఫ్రికాలో ఉన్నా కూడా ఆయన ఈ తరలించే ప్రక్రియలో భాగంగా నేను వెళ్తున్నాను అని చెప్పే అవకాశం ఉంటుంది. అందుకోసమే
అక్కడికంతా తరలిస్తూ ఉన్నారు అని కూడా చెప్తున్నారు. సో అది అంటే ఇంకా టీడీపీ వస్తే ఆయన లొసుగులు, ఆయన వ్యాపార లొసుగులన్నీ బయటపడతాయి అన్న భయంతోనే వెళ్తున్నట్టు. అంటే ఇలా ఇప్పుడు ఈయనొక్కడనే కాదు, వైసీపీకి సంబంధించిన చాలామంది మంత్రులు అలాగే వెళుతున్నారు. అలా వెళ్ళినంత మాత్రాన వీళ్ళ మీద ఉన్న కేసులన్నీ పోతాయా? వీళ్ళు చేసిన వ్యాపారాలన్నిటి పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా వీళ్ళు చేసిన వ్యాపారాలన్నీ ఇప్పుడు వెళ్ళినంత మాత్రాన తిప్పి రాకుండా అయితే ఉండరు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ అంతో ఆస్తులు ఉంటాయి, ఖచ్చితంగా రావాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. సో 5 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయి ఒకవేళ గెలిచినారనుకోండి, ఒకవేళ పెద్దిరెడ్డి గెలుస్తున్నాడా ఓడిపోతున్నాడా అని పక్కన పెడితే, రేపు మళ్ళా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి, రేపు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇండియా రావాల్సిన అవసరం ఉంటుంది. సో రాజకీయాలకే స్వస్తి చెప్పి వెళ్తున్నారా అని అనేది కూడా వాళ్ళు అక్కడ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలు స్వస్తి చెప్పి వెళ్ళిపోతుంటే అవసరం ఉండదేమో. సో రాజకీయాలు మళ్ళా వచ్చి కంటిన్యూ చేయాలనుకున్నప్పుడైతే ఇవన్నీ ఫేస్ చేయాలి. ఇవన్నిటికీ అంటే వాళ్ళు ఇప్పటి వరకు చేసిన దుర్మార్గాలకే కానీ ఇవన్నిటికీ అయితే సమాధానం చెప్పాలి. అదేలాగా మోదీ గారు అయితే ఏదైతే చెప్పారో, అంటే బహిరంగ సభలోనే వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది కదా. సో ఇలాంటి దుర్మార్గాలన్నీ అరికడతాం, ఇలాంటి వాళ్ళని క్షమించేది లేదు అని పెద్దిరెడ్డి గారి మీద ఆ నియోజకవర్గంలో ఆయన బహిరంగంగా మాట్లాడటమే కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు భయపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దేశ ప్రధాని అయిన వ్యక్తి అక్కడ వచ్చి వార్నింగ్ ఇచ్చారు అని అంటే రేపొద్దున దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా అదే భయం పట్టుకొని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏముంటుంది, ఇప్పుడు ఎవరిని కూడా నేను ఇలాంటి వాళ్ళని ఉపేక్షించనని ప్రతి చోట కూడా, అంటే నాట్ ఓన్లీ ఏపీ కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా చెప్తున్నారు ఆయన. ఇలాంటి దుర్మార్గులందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రజా సొమ్మును ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళని అందరినీ కూడా కేసులు వేస్తాం, వాళ్ళ మీ దగ్గర రికవరీలు ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా. ప్రతి చోట వెళ్ళిన బహిరంగ సభల్లో ఆయన చెప్తున్నప్పుడు, సో రేపొద్దున మనం అందరం కూడా ఇవి ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి అనే ఒక భయం అనేది వాళ్ళలో స్టార్ట్ అయింది. కాబట్టి ఖచ్చితంగా భయపడుతున్నారు, అందుకనే సర్దేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏపీ నుంచి ఎంత తొందరగా తరలిపోతే రిజల్ట్స్ వచ్చే లోపలే వాళ్ళు సర్దేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ జరిగినా కూడా ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్న ప్రజా సొమ్ముని తిన్న వాళ్ళని వదిలిపెట్టకూడదు. రేపొద్దున మోడీ గారైనా అదే చేయాలి. అంటే ప్రధాని అవుతారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆ యాక్షన్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఈరోజు 5 ఏళ్ళు మనకు గవర్నమెంట్లో ఉన్నా మనం ఇష్టం వచ్చింది చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు మనం దోచేసుకోవచ్చు, వేరే దేశానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే ప్రతి వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కాడ నుంచి ఇంక అందరూ అదే స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకందరికీ ఒక చెక్ పడాలంటే అక్కడ నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరైతే దోచుకు తింటారో వాళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకందరికీ కూడా చెక్ పెట్టాలంటే వీటి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.